వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనకి చాలా డౌట్స్ వస్తుంటాయి. ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి చాలా డౌట్స్ వస్తుంటాయి. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందా లేదంటే డౌన్ సైడ్ వెళ్తుందా, సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి టైం అనేటువంటిది కరెక్టేనా కాదా అనేటువంటి డౌట్స్ వస్తుంటాయి అన్నమాట. సో దానికోసం మనకి మార్కెట్లో ఫ్రీగానే ఒక టూల్ ఉంటుంది. సో అది మనకు ఒక ఇండెక్స్ ఉంటుంది అనమాట. ఆ ఇండెక్స్ కొన్ని లెవెల్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో అది మనం గూగుల్లో ఫ్రీగానే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేయాలి ఏంటి అనేటువంటిది కూడా నేను చెప్తాను. సో దాని పేరేంటి, ఎలా చెక్ చేయాలి, అలాగే ఏ లెవెల్ ఎంత చూపిస్తే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇది. సో ముందుగానే వీడియోని లైక్ చేసి పెట్టండి. ఓకే, ఇన్వెస్టర్స్కి ఖచ్చితంగా దీని గురించి తెలిసి ఉండాలి. అదే మార్కెట్ మూడ్ ఇండెక్స్, MMI అంటామండి దీన్ని, మార్కెట్ మూడ్ ఇండెక్స్. సో ఇది మనకు కొన్ని లెవెల్స్ మనకు చూపించడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం మార్కెట్ మూడ్ నేమ్లోనే ఉంది కదా, మార్కెట్ మూడ్ ఇండెక్స్, మార్కెట్ మూడ్ ఎలా ఉంది, ఇక్కడ నుంచి ఇన్వెస్టర్స్ ఎలా చూస్తున్నారు, ఫియర్గా ఉన్నారా, గ్రీడీగా ఉన్నారా, ఎక్స్ట్రీమ్ ఫియర్గా ఉన్నారా, ఓకే. సో ఏంటి అనేటువంటిది ఇండెక్స్ మనకి కొన్ని లెవెల్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ముందుగా ఈ MMIని ఎలా చెక్ చేసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. దాని తర్వాత ఎంత చూపిస్తే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా MMIని ఎలా మనం చెక్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. MMI మార్కెట్ మూడ్ ఇండెక్స్, దీన్ని ఎలా సెట్ చేయాలంటే జస్ట్ మీ మొబైల్లో కానీ PC, ల్యాప్టాప్ దేంట్లో అయినా సరే జస్ట్ గూగుల్లో మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని టైప్ చేయండి. ఓకేనా, మార్కెట్ మూడ్ ఇండెక్స్. సో ఇలా సెట్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది కదా, మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని. సో దానిపైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఫస్ట్ మీకు ఇక్కడ డిస్ప్లే అయింది కదా, టిక్కర్ టేప్ వాళ్ళది. ఇక్కడ చూడండి, టిక్కర్ టేప్లోకి మనం తీసుకెళ్తుంది ఇది. సో టిక్కర్ టేప్ వాళ్ళది చూపిస్తుంది కదా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ 22.13. ఓకే, 22.13. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ఎక్స్ట్రీమ్ ఫియర్ అనేటువంటిది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫియర్, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రీడ్, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ట్రీమ్ గ్రీడ్. సో ఈ లెవెల్స్ అన్నీ కూడా మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మార్కెట్లో ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. సో నేను ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చెక్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు 7:11 అవుతుంది సాయంత్రం. సో అప్పుడు చెక్ చేస్తున్నా. ఇది 22.13 ఉందన్నమాట. ఓకే, సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనేటువంటిది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా చెక్ చేయాలో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు వాటి లెవెల్స్ ఎంత చూపిస్తే ఏంటి అనేటువంటిది ఒకసారి మాట్లాడదామండి. చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు చాలా వాల్యుబుల్ అండి. ఓకే, ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ కనుక ఒకవేళ బిలో 30 చూపించింది అనుకోండి, లెస్ దెన్ 30 చూపిస్తే దీన్ని మనం ఎక్స్ట్రీమ్ ఫియర్గా చెప్పవచ్చు. ఇన్ కేస్ MMI కనుక 30 to 50 మధ్యలో చూపించింది అనుకోండి, సో దాన్ని మనం ఫియర్గా చెప్పవచ్చు. ఒకవేళ 50 to 70 మధ్యలో చూపించింది అనుకోండి, దాన్ని మనం గ్రీడీ లేదా గ్రీడ్గా చెప్పొచ్చు అనమాట. ఇన్వెస్టర్స్ గ్రీడ్గా ఉన్నారు, మార్కెట్లో గ్రీడీగా ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంటుంది అనమాట. సో అలాగే 70 ఎబోవ్, గ్రేటర్ దెన్ 70 ఎబోవ్ కనుక ఇది మనకి చూపించినట్లయితే, మీరు చెక్ చేసిన టైంకి చూపించినట్లయితే మార్కెట్ దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్గా చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో మనకి బిలో 30 అయితే కనుక ఎక్స్ట్రీమ్ ఫియర్ ఎలా చెప్పామో దీన్ని మనం ఎక్స్ట్రీమ్ గ్రీడ్గా చెప్తాం. సో సింపుల్గా మీకు లెస్ దెన్ 30 ఉంటే ఎక్స్ట్రీమ్ ఫియర్గా చెప్పొచ్చు, 30 to 50 ఉంటే ఫియర్గా చెప్పొచ్చు, 50 to 70 మధ్యలో ఉంటే గ్రీడ్గా చెప్పొచ్చు, అలాగే గ్రేటర్ దెన్ 70 ఎబోవ్ 70 కనుక ఇది చూపించినట్లయితే దాన్ని మనం ఎక్స్ట్రీమ్ గ్రీడ్గా చెప్పొచ్చు అనమాట. సో ఓకే, వాటి నేమ్స్ అవి అర్థమైంది. సో మరి వీటిని మనకు ఎలా వీటిని మనం యూజ్ చేసుకోవాలి అనేటువంటిది చూసినట్లయితే, మీరు ఎప్పుడైతే ఇండెక్స్ని చెక్ చేస్తారో ఇన్ కేస్ లెస్ దెన్ 30 కనుక చూపించింది అనుకోండి, దాన్ని మనం ఏమన్నాం, ఎక్స్ట్రీమ్ ఫియర్ అన్నాం. అంటే దీన్ని మనం మార్కెట్ అనేటువంటిది, ఇది ఓవరాల్ మార్కెట్ని చెప్తుందండి. ఓకే, సో ఒక బ్యాంక్ నిఫ్టీనో లేదంటే ఒక నిఫ్టీనో అలా కాదు, ఓవరాల్ మార్కెట్ కండిషన్ని మనకి ఇది చూపించడం జరుగుతుందన్నమాట. అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఇది మనకు చూపించడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే ఇన్ కేస్ లెస్ దెన్ 30 కనుక ఇది చూపించినట్లయితే దాన్ని మనం ఎక్స్ట్రీమ్ ఫియర్ అన్నాం. అంటే మార్కెట్ అనేటువంటిది ఓవర్ సోల్డ్లో ఉంది, ఎనీ టైం మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు. ఓకే, అంటే మార్కెట్ చాలా ఫాల్ అయింది, ఫాల్ కానీ కరెక్షన్ కానీ ఏదైనా అనుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మార్కెట్ అనేటువంటిది డౌన్ సైడ్ చాలా వరకు వచ్చింది, ఇక్కడ మనకి రివర్సల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అంటే ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట, పేషెన్స్తో వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మనకి లెస్ దెన్ 30 మనకి MMI
కనుక ఇండెక్స్ కనుక మనకు కనిపించినట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం పేషెన్సీగా వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలి? మనకి రివర్సల్ కన్ఫర్మ్ కావాలి ఇక్కడ. ఓకేనా? ఎప్పుడైతే మనకి ఇక్కడ రివర్సల్ మంచిగా మనకు ఒక అక్యుములేషన్ అనేటువంటిది జరిగి ఇక్కడ నుంచి కొంత మూమెంట్ తీసుకుంటుందో వెంటనే అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్ పొజిషన్స్ అనేటువంటివి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే 30 బిలో ఉంటుందో మనకి అప్పుడు చూపించినప్పుడు మీరు ఏదైతే సెలెక్షన్ చేసుకున్నారో స్టాక్, ఆ స్టాక్ని మీరు ప్రైస్ యాక్షన్ ప్రకారం కానీ ఏదైనా ప్యాటర్న్ కానీ దాంట్లో కూడా మీకు కన్ఫర్మ్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి 30 బిలో ఇది చూపించి ఓవరాల్ మార్కెట్ మనకి ఇక్కడ రివర్సల్ అయింది అనేటువంటిది కన్ఫర్మ్ అయ్యి నెక్స్ట్ మనకు అక్కడ మీ స్టాక్లో కూడా మంచి ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అయినప్పుడు అక్కడ మీ ప్రైస్ యాక్షన్ ప్రకారం కానీ మీ ఐడియా ప్రకారం ఉంటుంది కదా, మీ ప్లానింగ్ మీకు ఉంటుంది కదా. సో అలాంటిది ఏదైనా మీకు అక్కడ స్ట్రాటజీ ప్రకారం మీ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ దొరికితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ప్రాబబిలిటీ ఎక్కువ అన్నమాట. ఓకే, మార్కెట్ కరెక్షన్ వచ్చి ఇలా ఇండెక్స్ ఇలా మనకు చూపించినప్పుడు ఎంఎంఏ ఇలా చూపించినప్పుడు అప్పుడు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో స్టాక్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ ఇది 30 to 50 చూపించింది అనుకోండి, ఏమన్నా దీన్ని ఫియర్గా చెప్పొచ్చు. మార్కెట్ మూడ్ ఎలా ఉందని చెప్పొచ్చు. ఓకే, ఫియర్ అన్నట్టు. సో మనకి ఎంఎంఏ అంటేనే మార్కెట్ మూడ్, నేమ్లోనే ఉంది కదా, ఆ మార్కెట్ మూడ్ని చెప్తుంది. ఫియర్గా ఉన్నారు కొంత ఇన్వెస్టర్స్ అనేటువంటి వాళ్ళు, ఫియర్గా ఉన్నారు. ఎక్స్ట్రీమ్ ఫియర్ ఏం కాదు, బట్ ఫియర్గా ఉన్నారు అనేటువంటిది అర్థమవుతుంది. మరి అప్పుడు మనం ఏం చేయాలి అంటే జస్ట్ పేషెన్స్గా వెయిట్ చేయాలి. మళ్ళీ ఎందుకు పేషెన్స్గా వెయిట్ చేయాలి అంటే మనం ఇక్కడ 2 పాయింట్లు ఉంటుంది. ఇక్కడ 30 to 50 అనేటువంటిది ఈ మధ్యలో ఉంటే మనం ఫియర్గా చెప్పాం. సో ఈ 30 to 50 మధ్యలోకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక 80, 70, 60 నుంచి ఈ 30, 50లోకి వచ్చిందా, లేదంటే 15, 20, 25 ఇక్కడ నుంచి 30, 50 మధ్యలోకి వచ్చిందా అనేటువంటిది ఇక్కడ మళ్ళీ పాయింట్ అనమాట. ఓకే, సో ఇన్ కేస్ పై నుంచి వచ్చింది అనుకోండి, ఓకే, 70, 80 దగ్గర నుంచి ఒకవేళ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మనం వెయిట్ చేయాలి. 30 to 50 మధ్యలో ఉంది కదా, వెయిట్ చేయాలి. ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? ఇది బిలో 30 వెళ్ళేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ అక్కడ రివర్సల్ కన్ఫర్మ్ అయినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ప్రాబిలిటీ ఎక్కువ అన్నమాట. సో అలా కాకుండా ఒకవేళ డౌన్ సైడ్ నుంచి వచ్చింది అనుకోండి, మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి టైమింగ్ అనేటువంటిది అది మీకు మిస్ అయిందని అర్థం. సో ఇక్కడ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రాబిలిటీ కొంత తగ్గిందని అర్థం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళదా అంటే వెళ్ళొచ్చు. బట్ మనం ఏదైతే ఇంతకుముందు 30 బిలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఒక పర్సన్ 30 బిలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఇంకో పర్సన్ ఈ 30, 50 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకుందాం. ఇద్దరు పర్సన్స్ మనం చూసినట్లయితే ఈ ఫస్ట్ పర్సన్ ఏదైతే 30 బిలో ఉన్నప్పుడు ఇది చూపించినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో ఆయన విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఈ సెకండ్ పర్సన్తో కంపేర్ చేసినప్పుడు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి 50 to 70, దీన్ని ఏమన్నాం? గ్రీడ్. ఓకే, సో మార్కెట్లో కొంత గ్రీడ్నెస్ అనేటువంటిది కనిపిస్తుంది ఇన్వెస్టర్స్లో అనేటువంటిది దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఎంఎంఐ కనుక మనకు 50 to 70 చూపిస్తే. సో మరి అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ కూడా మనకి 50 to 70 గ్రీడ్ అన్నప్పుడు మరి ఇక్కడ కూడా 50 to 70లోకి ఎలా వచ్చింది అంటే 70 ఎబోవ్ నుంచి ఈ 50 to 70 మధ్యలోకి వచ్చిందా, లేదంటే 50 బిలో నుంచి ఇక్కడ 50, 70 మధ్యలోకి వచ్చిందా అనేటువంటిది పాయింట్. మీరు ఏదైతే నిన్న కానీ మొన్న కానీ ఒక 2-3 డేస్ బ్యాక్ కానీ ఇలా మీరు చెక్ చేసినప్పుడు పైన ఉన్నటువంటిది ఈ రోజు మీరు చెక్ చేసినప్పుడు ఇక్కడ 50 to 70లోకి వచ్చిందా, లేదంటే మీరు నిన్న మొన్న చెక్ చేసినప్పుడు ఎక్కడో 20 దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు చెక్ చేసినప్పుడు ఇక్కడ మనకి 50 to 70 మధ్యలో 55, 60, 65 ఎక్కడైనా కావచ్చు ఇక్కడ కనిపించింది అనుకోండి. ఆ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి? మనకి పైనుంచి కిందికి వచ్చింది అంటే కనుక మనకి ఇంకా మనం వెయిట్ చేయాలి అని అర్థం. ఓకే, మళ్ళీ వెయిట్ చేయాలి, ఎందుకంటే అది ఎక్స్ట్రీమ్ ఫియర్లోకి వెళ్ళేంత వరకు కూడా వెయిట్ చేయాలన్నమాట. ఓకే, సో అదే ఒకవేళ కింది నుంచి వచ్చింది అనుకోండి, కింది నుంచి వస్తే కనుక ఇక్కడ కాషియస్గా ఉండాలని అర్థం. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ ఎంఎంఐ మనకి ఎప్పుడైతే 30 బిలో చూపించినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారు చూడండి, వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కొంతవరకు మార్కెట్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేస్తారు? ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి ఫ్రెష్ పొజిషన్స్ ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయొద్దు. ఓకే, ఈ ఎంఎంఏ అనేటువంటిది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఓకే, ఇంట్రాడే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని యూజ్ చేయం. దేనికి యూజ్ చేస్తాం? దీన్ని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే యూజ్ చేస్తాం. దీనికి ఇన్వెస్టర్స్కి ఇది హెల్ప్ అయ్యేటువంటిది అనమాట. ఎందుకంటే మనకి ఇది ఓవరాల్గా మార్కెట్ కండిషన్ని, మార్కెట్ మూడ్ని చెప్తుంది అనమాట. ఓకే, సో అర్థమైంది కదా. సో 50, 70 మధ్యలో ఉంటే కనుక కాషియస్గా ఉండాలి. ఎనీ టైం మనకి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇన్ కేస్ కింది నుంచి పైకి వచ్చినట్లయితే ఎనీ టైం ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది రావచ్చు అన్నమాట. సో అందుకని ఎవరైతే అక్కడ మనకి ఎక్స్ట్రీమ్ ఫ్రీయర్ దగ్గర ఉన్నప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొత్త పొజిషన్స్ ఏవి మనం అంటే ఇన్వెస్ట్మెంట్ ఏవి మనం చేయొద్దు అనేటువంటిది అర్థం చేసుకొని పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఓకే, సో ఇన్ కేస్ పైనుంచి వచ్చినట్లయితే కనుక అది ఇంకా మనకి ఎక్స్ట్రీమ్ ఫియర్లోకి వెళ్ళే వరకు కూడా ఓపికగా వెయిట్ చేయాలి. అంతే తప్పితే ఫ్రెష్ పొజిషన్స్ మనం ఏవి కూడా తీసుకోకూడదు, ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ 70.
అంటే 70 ఎబోవ్ ఉంటే దాన్ని మనం ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అన్నాం. ఓకే, సో ఎక్స్ట్రీమ్ గ్రీడ్. సో ఇలా ఈ మనకి ఎంఎంఐ కనుక ఈ మధ్యలో చూపించింది అనుకోండి 70 ఎబోవ్, అది 75 కావచ్చు, 80 కావచ్చు, 85 కావచ్చు, ఇలా మీకు చూపించింది అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి మరి ఇన్వెస్టర్స్? సో ఏం చేయాలి అంటే కనుక ఇది ఓవర్ బాట్ కిందికి వస్తుందండి. ఓకేనా, మోర్ దెన్ మనకి 70 చూపిస్తుంది అంటే మార్కెట్ అనేటువంటిది ఓవర్ బాట్ కండిషన్లో ఉంది, చాలామంది బై చేసి ఉన్నారు ఆల్రెడీ, అంటే మార్కెట్ బాగా పెరిగిపోయిందని అర్థం అండి. ఓకేనా, మార్కెట్ బాగా పెరిగిపోయింది. సో ఓవర్ బాట్కి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఒక్కసారి ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ఎనీ టైం మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా చాలా కాషియస్గా ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా ఇలాంటి మనకు మోర్ దెన్ 70 చూపించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చెయ్యకూడదు అనేటువంటిది మనకు గుర్తుండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అప్పుడు 30 బిలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కానీ, ఓకే, అప్పుడు ఆపర్చునిటీ మిస్ చేసి ఎవరైనా ఇన్ కేసు ఒకవేళ 30 ఎబోవ్ చూపించినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు చాలామంది చేసే ఉంటారు. కొన్ని స్టాక్స్ కానీ మార్కెట్ కానీ పెరుగుతుందనేసి ఫస్ట్ మీకు అనిపించదు, అంటే పెరుగుతుందో లేదో అనేటువంటిది అనిపిస్తుంటుంది. అలానే చూస్తూ ఉంటారు, మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, కొంత లెవెల్కి వెళ్ళిన తర్వాత కొంత పెట్టాలనేటువంటి ఐడియా మీకు వస్తుంటుంది, అక్కడ ఆశ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకా మార్కెట్ పెరుగుతుంటుంది. అక్కడ ఇలా మనకి ఏంటంటే మార్కెట్ బాగా పెరిగిన తర్వాత ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో సడన్గా మార్కెట్ అనేటువంటిది రివర్స్ అవుతుంది. ఎవరైతే అలా డౌన్లో ఉన్నప్పుడు మంచి డిస్కౌంట్లో తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని మనకి ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అర్థమవుతుంది. మార్కెట్ మూడు అంటే మీకు సింపుల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఎప్పుడైతే ఇది 30 బిలో చూపిస్తుందో అప్పుడు మార్కెట్ మూడ్ అనేటువంటిది ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ ఫియర్ నుంచి ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు. కాబట్టి అప్పుడు మన సంబంధించినటువంటి స్టాక్ ఇక్కడ నుంచి మనకి ఎప్పుడైతే రివర్సల్ కొంచెం కన్ఫర్మ్ అవుతుందో అప్పుడు మనకు సంబంధించినటువంటి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో స్టాక్ని, ఆ స్టాక్ కావచ్చు ఏదైనా కావచ్చు, మీ ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేయాలనుకుంటున్నారో వాటిలో మీరు కొంచెం ప్రైస్ యాక్షన్ కానీ ఏదైనా ఇంకా కొంచెం యాడ్ చేసుకొని దాంట్లో ఏదైనా ప్యాటర్న్ ప్రకారం మీరు ఎంట్రీ ఇవ్వగలిగితే, ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగినప్పుడు మీకు ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. ప్రాబబిలిటీ ఎక్కువ అన్నమాట. సో అంతేగాని మనకి గ్రీడ్లో ఉన్నప్పుడు కానీ, ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉన్నప్పుడు అంటే అబౌవ్ 70 దగ్గర ఉన్నప్పుడు కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎనీ టైం మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి మీరు అక్కడ స్టక్ అయ్యారంటే మళ్ళీ అది మార్కెట్ ఎప్పుడు రికవర్ అవుతుంది అనేటువంటిది ప్రాపర్గా మనం చెప్పలేము అనమాట. సో ఆ రిస్క్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. సో ఆ రిస్క్ తగ్గాలి అంటే ఏంటి, మనం దీన్ని ఎంఎంఐని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ఎంఎంఐ అనేటువంటిది యూజ్ అవుతుంది. సో ఇది ఈ వీడియో మీకు అర్థమైంది కదా. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా ఫ్యాక్టర్ చూసుకుంటామండి, ప్రైస్ యాక్షన్ చూసుకుంటాం, ప్యాటర్న్ చూసుకుంటాం, టెక్నికల్ అనాలిసిస్ చేస్తాం. సో ఈ ఎంఎంఐ కూడా ఉంటే ఇంకా బెటర్ అన్నమాట. ఓకేనా, సో మీరు స్వింగ్ ట్రేడింగ్ చేసినా ఏది చేసినా, మీరు షార్ట్ టర్మ్ చేసినా లాంగ్ టర్మ్ చేసినా మీకు ఇది ఇంకా బెటర్ అన్నమాట. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వాళ్ళకైతే పక్కాగా దీన్ని కంపల్సరీ చెక్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఓకే, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఒక 1 year 2 year 3 years అలా చేస్తారు కదా. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ అప్పుడు ఏంటంటే మనకి ఇలా 30 బిలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకు ప్రాబిలిటీ ఎక్కువ. ఓకే, సో అది ఆ విషయం గుర్తుండాలండి. ఓకే, స్వింగ్ పొజిషనల్ ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మరీ ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక్కొక్కసారి అక్కడ చాలా వరకు అయితే స్టక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో అది కరెక్ట్ టైమింగ్ అనేటువంటిది కాదన్నమాట. సో మనం వెయిట్ చేయాలన్నమాట. సో ఈ లెవెల్స్ అన్నీ కూడా మీకు ప్రాపర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. స్టాక్ మార్కెట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఎంస్టాక్ అండ్ ఎల్ఐసి బ్లూకి సంబంధించినటువంటి లింక్స్ ఇచ్చానండి. సో వాటి ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే ఒక్కసారి నాకు వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాంట్లో నాకు ఒకసారి పింగ్ చేయండి. మీ డీటెయిల్స్ నేను తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇన్ కేసు మన రిఫరల్ యూజ్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మన ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి సో మీ డీటెయిల్స్ నేనైతే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇదండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఇంకొక విషయం ఏంటంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఓకే, ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే మనకి ఈ ఇండెక్స్ ఎప్పుడైతే ఎంఎంఐ కనుక ఎప్పుడైతే 18 to 20, 21 ఈ రేంజ్లోనే 18, 19, 20 సో ఇలా ఓకే ఈ మధ్యలో చూపించినప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటారు జనరల్గా. ఓకే, సో ఎందుకంటే అలాంటి లెవెల్లో చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ కొద్ది రోజులు సైడ్ వేస్ ఉన్నా కూడా తర్వాత అయినా కొంత మనకి మూమెంట్ చూపించినప్పుడు మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో మనం ప్రాఫిట్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఓకేనా, సో మనకి జనరల్గా దీని ప్రకారం మనకు 30 బిలో అని చెప్తారు. బట్ ఇంకా 18, 19, 20 ఈ మధ్యలో కనుక మనం క్యాచ్ చేయగలిగితే, ఆ మధ్యలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే
అంటే అప్పటి వరకు కూడా వెయిట్ చేసి ఇప్పుడు 30 బిలో అన్నాం కదా అనేసి 25, 26 దగ్గర కాకుండా 18, 19, 20 ఈ మధ్యలో వచ్చినప్పుడు అక్కడ కనుక క్యాచ్ చేయగలిగితే ఇంకా ప్రాబబిలిటీ ఎక్కువ అన్నమాట. ఓకేనా, ఎనీ టైం మార్కెట్ రివర్స్ అవుతుంది. ఓకే, అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంకెంత కనపడుతుంది, చాలా వరకు పడిపోతేనే, మార్కెట్ చాలా వరకు పడిపోతేనే అప్పుడు 18, 19, 20 ఈ రేంజ్లో చూపిస్తుంది అనమాట. ఇన్ కేస్ మన బ్యాడ్ లక్ ఒకవేళ కొద్ది రోజులు అక్కడే సైడ్ వేజ్ చేసినా సరే, తర్వాత అయినా సరే అది ముందుకు వెళ్ళడానికి, అంటే పైకి అప్ సైడ్ వెళ్ళడానికి మనకు ఛాన్స్ ఉంటాయి. సో మనకి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మనం ప్రాఫిట్లో ఉండడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా.